నమస్తే కాక, ఎట్లున్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మనం ఆస్ట్రేలియాలో ఒక బిజియెస్ట్ ప్లేస్కి వచ్చినాం అన్నమాట. ఆ బిజియెస్ట్ ప్లేస్లో ఎట్లుంటుందో చూపెడతా, చూడండి. చూసి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. కాకాయిడ సెయింట్ జార్జెస్ రోడ్ ఉంది కదా, ఈ సెయింట్ జార్జెస్ చర్చ్ అనేది ఈడుంది అనమాట. చర్చ్ ఆస్ట్రేలియాలో చర్చ్ ఎట్లుంటుంది చూపెడుతున్నా, చూడండి. చర్చ్ ఎట్లుంది కాక, బాగుంది కదా. చర్చ్ చూసుకున్నట్టయితే పైన ఒక శిల ఉంది, పైన చూస్తుంటే అది చూడండి, పైన కనిపిస్తుందా? బాగుంది. క్లౌడీ ఉంది. అలా కొంచెం ఎండ వెళ్ళింది, బాగా చలి అనేది పెడుతుంది అనమాట. సో అందుకే నేను ఎట్లున్నా. సో ఇక్కడ చూసుకుంటే లోపల ఆడ వచ్చేసి అవి ఇవి ఉన్నాయి అనమాట. ఆడుకునే క్లబ్ అనమాట, ఫిజిటరీ క్లబ్ అది. సో ఫిజిటరీ స్పోర్ట్స్ క్లబ్. సో బిజియెస్ట్ ప్లేస్ అంటే నేను చూపెడుతున్నా. కార్లతోటి నిండిపోతుంది ఇదంతా. చూడండి కాక ఎట్లాగా నిండిపోతుందో. కార్లు ఏమి వస్తున్నాయి కదా. ఆ పెద్దది ఆడ కనిపిస్తుందా, అది వచ్చేసి ఒకటి అదనమాట. సో చర్చ్ అనమాట పెద్దది. మనం ఎప్పుడైనా అక్కడ పోయినప్పుడు నేను తీసి మీకు చూపెడతా, మంచిగా ఉంటుంది ఆ చర్చ్. సో ఆ ఓల్డ్ ప్లేస్ అనమాట, ఆ ఓల్డ్ దాన్ని మనం విజిట్ చేద్దాం ఎప్పుడైనా. ఆస్ట్రేలియాలో గ్రాఫిటీ అనేది మస్తు ఫేమస్ అనమాట. సో ఎవ్రీ వాల్ మీద గ్రాఫిటీ అనేది పిచ్చి పిచ్చిగా ఉంటాయి అన్నీ. ఏదో ఒక సింకనైజ్గా ఒక థీమ్ తోటి ఉంటుంది. ఈ థీమ్ చూస్తే నాకు మస్తు అనిపిస్తుంది, అసలు సూపర్గా ఉంది. అసలు అక్కడ ఏమో రాసిర్రు. సో అక్కడ చూసుకున్నట్టయితే ఏమో రాసిరు కాక. సో షీఈస్ నోన్ ఆఫ్ ఏదో రాసిరు, రన్నింగ్ అంట, అవే ఫ్రమ్ ఏదో ఉంది సంథింగ్. ఈడ ఆస్ట్రేలియా గ్రాఫిటీ అనేది ఏడ కాలికి కూడా కనిపిస్తుంది. దానికి ఒక పెయింట్ వేసి అయితే పెడతారు పక్కా, ఎవడో ఒకడు పెయింట్ వేస్తాడు. కానీ మస్తు అనిపిస్తుంది, ఒక్కరి దగ్గర టాలెంట్ బాగుంటుంది ఈడ. యో కాక ఈడ కాలిగోడ ఉంది కదా, ఈ కాలిగోడకి ఇట్లా చూసుకుంటే ఇదంతా కాలిగోడ అనమాట. ఇదే ట్రామ్ అనమాట, ఇదే ట్రామ్ పోతుంది. సో ట్రామ్ ఈ లైన్లో పోతుంటుంది. దీంట్లో మీదే రోడ్డు మీదే కార్లు పోతాయి, అన్నీ పోతాయి అనమాట. రెండిటికి స్పేస్ తోటి రెండు పోవచ్చు అనమాట. బస్సులు, ట్రామ్స్ అన్నీ ఇదే రోడ్డు మీద పోతుంటాయి. అందరు దీనే యూజ్ చేసుకుంటారు అనమాట. సో పబ్లిక్ అయితే ట్రామ్ లైన్ అనమాట. ఇది మధ్యలో ట్రామ్ లైన్ ఆడ మధ్యలో కనిపిస్తుంది ఆ కాక. అది ఒకటి చర్చ్ అనమాట. ఆ చర్చ్ మస్తు ఉంటుంది అనమాట. సో బాగుంటుంది. ఆస్ట్రేలియా క్లబ్స్ వచ్చేసి ఇట్లుంటాయి అనమాట. ఇది హిస్టారిక్ క్లబ్స్. సో ఈ క్లబ్లో మొత్తం బౌలింగ్ క్లబ్ అనమాట. బౌలింగ్ స్పోర్ట్స్ ఏమైనా ఆడుకోవచ్చు. సో అందరు అక్కడ ఆడుకుంటున్నారు చూడండి, అట్లా ఆడుకుంటూ ఉంటారు. ఇదంతా కదా మీకు తెలుసు కదా, అది ఏమంటారు, పఫీ ఉంటుంది కదా, అది ఒకటి వేసారు గ్రీన్ మ్యాట్ అనమాట. సో గ్రీన్ మ్యాట్ వేసేసి ఇదంతా ఇట్లా ఉంది. దీని మీద మా స్పోర్ట్స్ అవి ఇవి ప్లే గ్రౌండ్లో ఆడుకుంటుంటారు అనమాట. ఇదంతా. సో ఇది విక్టోరియా బౌలింగ్ స్పోర్ట్స్ క్లబ్. సో ఈడ విక్టోరియాలో ఉండేటోళ్ళు ఇట్లా దీన్ని చూసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఆడుకోనికి అయితే బాగుంటుంది. చాలామంది ఉంటారు, మ్యాక్సిమం సాటర్డే సండేలు అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఈడ. సో అది మనం ఇందాక చూసుకున్నాం కదా చర్చ్, ఆడుందన్నమాట చర్చ్. అది బాగుంది కదా. అనమాట అది చూడు, ఆ నుంచి బాల్ వేస్తున్నారు.
ఆ బాల్ పోయి దానికి టచ్ కావాలని అనుకుంటున్నా నేనైతే. ఒక డిఫరెంట్ గేమ్ ఆడుతున్నారు చూడండి. అంతోటేస్తే సేమ్ గోల్ఫ్ ఆడతారు కదా, సేమ్ అట్లనే, కాకపోతే వీళ్ళు చేతితో వేస్తున్నారు బాల్. అక్కడ నుంచి చూడు, ఆ బాల్ అక్కడ ఉన్న బాల్ని టచ్ అయ్యి అది దాంట్లో హోల్లో పడాలనుకుంటా. కాగా నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. సో ఫ్యూచర్లో ఇంకా మస్తు వీడియోలు పెడతా. ఇదైతే చాలా షార్ట్ వీడియో, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. సో ఫ్యూచర్లో అయితే చాలా వీడియోస్ ఫర్దర్గా పెడదామని చూస్తాను. సో థ్యాంక్ యూ.